తరిగా లోకమునకు మానవులను పాపము నుండి లోకము నుండి విడిపించి రక్షించుటకు వచ్చే. లోకము నశించిపోతుంది. ఈ భూలోకము త్వరలో అంతమగునై ఉన్నది. యేసు క్రీస్తు ప్రభువు రెండోసారి భూలోకమునకు తీర్పు తీర్చుటకు త్వరలో రానున్నారు. ప్రతి మానవుడు ఏ మత కుల భేదము లేకుండా యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది, అనగా లోకమును పాపమును విడిచిపెట్టి యేసు ప్రభువును నమ్ముకొని బాప్తిస్మము పొంది పరలోకమునకు చేరి నిత్య జీవము ఎల్లప్పుడూ పొందుకునేలాగున రిక్వెస్ట్. Good evening everyone. Jesus loves you all. Jesus saves you. Jesus the Prince of Peace. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీ పేరు? నా పేరు జో. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? రాజమండ్రి నుంచి సార్. ఏంటి సార్ మీరు ఇట్లా ఏంటి పరిచర్య రోడ్డు మీద ఇలా కొన్ని గంటలుగా విసనపేటలో మా ఊరు వచ్చి మీరు విసనపేటలో ఏంటి సువార్త? అంటే నా పిలుపు ఏంటంటే అన్యులకు రక్షణ సువార్త ప్రకటించాలి. సో అన్యులు అనేది సంఘం బయట ఉంటుంది. సో బయటకు వచ్చి చేయాలని మళ్ళీ వాక్యం మనకి చెప్తుంది కదండి, నలుగు మూలలకి వెళ్ళి సువార్త ప్రకటించమని. సో ఇలాగా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి చేయడం జరుగుతుంది. సో దేవుడు నడిపించినట్టు. రాజమండ్రి నుంచి అలా వస్తున్నారండి? రాజమండ్రి నుంచి ఏలూరు దాకా బస్సులో వచ్చానండి. అక్కడ నిలబడి నేను చూస్తా ఉండగా ఎవరో ఒక తెలియని వ్యక్తిని నా ముందు పెట్టాడు 2 వీలర్ మీద. సో ఆయనతోటి నేను ఆ ఏలూరులోనే ఒక 4 రౌండ్లు వేద్దాము సువార్త పరంగా. నేను వెనకాల కూర్చొని బోర్డు పైకి ఎత్తి చూపిస్తాను, చాలా మంది చూస్తారంటే ఆ సమయమున పూర్తిగా ఈవేళ నా భారం ఎక్కడికి వెళ్ళి సువార్త చేయాలనుందో ఆయనతో పంచుకున్నాను. నూజివీడు విసనపేటని అనుకోని రీతిగా ఆయన అన్నాడు, నేను ఇప్పుడే వెళ్తున్నాను నూజివీడు అయితే నాతో రండి అని తీసుకొచ్చేసాడు. కూడా ఆయన తేడం వల్ల ఇలాగా ఒక ఏంజిల్ ఈరోజు విసనపేటలో మీరు సువార్త, ఈ హోర్డింగ్ సువార్త, హోర్డింగ్ అండ్ పత్రికలు ట్రాక్ వెరీ గుడ్. ట్రాక్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి నోటితో చెప్తాం కూడా అలా. మీరు నెక్స్ట్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? నెక్స్ట్ శనివారం విజయవాడ, ఆదివారం గుంటూరు. ఈ రకమైన ట్రాక్ పరిచర్య, హోర్డింగ్ పరిచర్య, ఎల్ఈడి పరిచర్య, ఎల్ఈడి బోర్డ్ పరిచర్య, అది ఇన్ ద ఈవినింగ్ నైట్. ఓకే. కొన్ని వేల మంది చూస్తారు. 3 గంటలు పనిచేస్తే కనీసం 10,000 మంది చూస్తారు. మీ మొబైల్ నెంబర్ చెప్పండి ఒకసారి. 9676371909. పాస్టర్ జో జాకబ్. మరి కొన్ని గంటలుగా ఇట్లా పట్టుకొని నిలబడ్డారు కదా, మీకు చేతులు నొప్పి అనిపించలేదా? నాకు చేతులు చాలా నొప్పి అనిపిస్తాయి అండి. చేతుల కన్నా ఎక్కువ కాళ్ళు మండిపోతున్నాయి ఆ వేడికి, ఇంత ఎండలో. కానీ నా లోపల ఇంకా భయంకరమైన వేడి ఉన్నది. ఓకే. ఉష్ణోగ్రత. ఆయన ఉన్నది కదా, నా మాట అగ్ని వంటిది కాదా అని. అవును. ఆ అగ్ని లోపల ప్రభావితం చూపించి షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఎలా కాలిపోకుండా చేసిందో అగ్నిగుండంలో, నన్ను ఇక్కడ మండకుండా అది బయట అందరినీ వాక్యం ద్వారా మండిస్తుంది. అటుపక్క ఒక వాక్యం ఉంది కదండి, అది ఒకసారి దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. చక్కటి వాక్యం సార్. మీరు చేస్తున్న సేవ అద్భుతమైన సేవ అండి. దేవుడు మీ యొక్క పరిచర్ను దీవించాలని మా తరపున మేము కూడా సపోర్ట్ ఇస్తూనే ఉంటాం. మీది మొబైల్ వాట్సాప్ ఈ చుట్టుపక్కల చేయాలండి. చుట్టుపక్కల గ్రామాలు చిన్న చిన్న అన్నీ అందరికీ, అంటే మమ్మల్ని దేవుడు పంపించిన పిలుపు బట్టి మేము నమ్మకంగా ఉండి చేయాలండి. ఇక్కడ క్రైస్తత్వం ఉండొచ్చు చాలా మటుకు, అయినా దీని ద్వారా దేవుడు మరి ఏం ప్రభావం చూపించడానికి చూస్తున్నాడో, మమ్మల్ని తెచ్చాడంటే అనుకోని రీతిగా ఒక దూతతోటి తీసుకొచ్చి రెక్కలతో కట్టుకొని తెచ్చినట్టు తెచ్చాడు. నేను బస్సు మీద రాలేదు, ట్రైన్ మీద రాలేదు, తెలియని వ్యక్తితోటి నన్ను ఎక్కించి తీసుకొని తెచ్చాడు. మరి రేపు ఏం చేయడానికి చూస్తున్నాడో ఇక్కడ తప్పనిసరిగా ఆయన కార్యం జరుగుతుంది. విత్తనాలు రోజుకి చెట్లుగా మారి అద్భుతమైన ఫలాలు ఇస్తాయి నమ్ముతున్నాను. మీ చాలా ఎండలో కూడా ఎంతో కష్టపడి కొన్ని గంటలుగా నుంచొని ఉన్నారు.
మీకు ప్రత్యేకమైన వందనాలండి పాస్టర్ గారు. Take down the video. Distribution video. God bless you. Jesus said, విసనబేడ హై స్కూల్ నందు సువార్త పరిచర్య. విసనబేడ హై స్కూల్ బయట అలాగే ఆన్ ది రోడ్లో దేవుని యొక్క సువార్తను పరిచర్య చేస్తున్నటువంటి దేవుని యొక్క బిడ్డ